హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్ సాయి. ఈరోజు మనం జనరేటర్ చేంజ్ ఓవర్ స్విచ్ గురించి తెలుసుకుందాం. ఇది 32 యాంప్స్ జనరేటర్ పోల్ స్విచ్. సో ఇది ఎలా ఉంటుంది, దీని కనెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో ఇది జనరేటర్ చేంజ్ ఓవర్ స్విచ్ అంటారు, 32 యాంప్స్. ఈ జనరేటర్ చేంజ్ ఓవర్ స్విచ్ ఇన్సైడ్ వచ్చేసి మనకి డీజీ ఇన్పుట్ అండ్ మెయిన్ రా పవర్ ఇన్పుట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి పైన మీరు చూసినట్టయితే ఇది ప్రజెంట్ ఇది ఖరాబ్ అయిపోయింది, అంటే ఇది వర్క్ చేయట్లేదు. మనం కొత్తదైతే రీప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ మీరు పైన చూసే కనెక్టర్స్ వచ్చేసి ఈ నార్మల్ రా పవర్ ఇన్పుట్, అండ్ కింద వచ్చేసి ఈ మనకి జనరేటర్ ఇన్పుట్ ఉంటుంది. ఇప్పుడు మనకి మూవ్ చేసే హ్యాండిల్ అనేది జనరేటర్ టు నార్మల్ రా పవర్ మార్చుకునే హ్యాండిల్ అది. సో ఆ మాన్యువల్ హ్యాండిల్తో మనం పైకి కిందికి అన్నప్పుడు జనరేటర్ టు రా పవర్ టు జనరేటర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి అక్కడ పట్టీలు ఉన్నాయి, చూసారుగా ఫ్రెండ్స్. సో ఆ పట్టీలు అనేది ఏంటంటే, ఎక్కడైతే ఇప్పుడు కింద జనరేటర్ కాబట్టి పట్టీలు అనేది అది హ్యాండిల్ని కిందికి అన్నప్పుడు పట్టీలు వచ్చేసి కింద దాంట్లో కూర్చుంటాయి. సో అప్పుడు కూర్చున్నప్పుడు ఏంటంటే జనరేటర్ పవర్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, కింద కూర్చుంది కదా, దీని నుంచి జనరేటర్ పవర్ అనేది పైకి వెళ్తుంది. అంటే ప్రతి ఒక్క దాంట్లో రెండు టెర్మినల్స్ ఉన్నాయి. సో ఆ రెండిట్లో ఒకటేమో మెయిన్ వస్తుంది, ఒకటేమో ఈ జనరేటర్ది ఉంటుంది పైన కింద. సో అలా కిందికి అన్నప్పుడు జనరేటర్ పవర్ అనేది పైకి వెళ్ళిపోతుంది. సో నార్మల్ పైకి ఉంచినప్పుడు జనరేటర్ అనేది కాకుండా ఓన్లీ రా పవర్ మాత్రమే పైకి వెళ్ళిపోతుంది ఈ నార్మల్ పవర్కి. సో అలా కనెక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక పట్టీ లాగా ఇచ్చారు కదా. సో ఆ పట్టీ అనేది ఏంటంటే కిందికి పైకి అటాచ్ చేసి ఉంటుంది. ఇప్పుడు జనరేటర్ పవర్ వచ్చేసి పైకి వెళ్తుంది. నార్మల్గా ఇది పైకి ఉన్నప్పుడు ఓన్లీ పైన పవర్ మాత్రమే వెళ్తుంది అనమాట. సో అలా కనెక్షన్ అనేది ఉంటుంది దీనికి. ఇలానే ఉంటుంది ఎక్కడైనా చేంజ్ ఓవర్ స్విచ్ అనేది, జనరేటర్ చేంజ్ ఓవర్ స్విచ్. అండ్ దీన్ని మాత్రం ఎక్కువగా మాన్యువల్గా ఆటోగా యూజ్ చేయడానికి వాడతారు. ఇప్పుడు నేను తీసుకొచ్చింది 32 యాంప్స్ కొత్తది ఫ్రెండ్స్. ఇది కూడా జనరేటర్ చేంజ్ అవుతుంది. సో ఇదేమంటే కొత్తది తీసుకొచ్చాను. సేమ్ అదే ప్లేస్లో దీన్ని అయితే నేను రీప్లేస్ చేస్తాను. మనం యాజ్ ఇట్ ఈజ్ కనెక్షన్స్ అనేది ఏం మిస్ అవ్వకుండా రీప్లేస్మెంట్ అయితే చేసుకోవాలి. సో దీని కనెక్షన్స్ అనేవి ప్రీవియస్గా ఎలా ఉన్నాయంటే చూడండి, ఇలా ఉంటాయి. ఇలా ప్రీవియస్ కనెక్షన్స్ అయితే ఉంటాయి. ఇది బాక్స్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.